మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24 నుండి 29 వచనములను మనము ధ్యానం చేయబోతా ఉన్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24 నుంచి 29 వచనములను మనము ధ్యానం చేయబోతా ఉన్నాము. అలాగనే అదే పత్రికలో 4వ అధ్యాయము 12, 13 వచనములను మనము చదువుకుందాము. 4వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12, 13 వచనముల్లో ఇలాగూ రాయబడి ఉంది. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నారు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేతి గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. అలాగనే 13వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఇతడు మీ కొరకును లవోదికీయ వారి కొరకును ఏరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము సంఘమును ప్రేమించే వారి లక్షణాలు, దేవుని యొక్క సంఘమును ప్రేమిస్తున్న వారి యొక్క లక్షణాలు ఎలాగుండాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. నీవు నేను మనము నిజముగా దేవుని సంఘమును ప్రేమిస్తున్న వారమైతే మనలో ఈ లక్షణములు కలిగి ఉండాలి. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, తన యొక్క స్వరము మనకు వినిపించినప్పుడు మనము వినడము మనము నేర్చుకోవాలి. సహజంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, ప్రసంగాలు వింటాం, కానీ వాటికి మనము మార్కులు వేస్తున్నాము కానీ మార్పు చెందడం లేదు అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. ఒకవేళ మనము ప్రసంగాలకి మార్కులు వేసేవారుగా మిగిలిపోతున్నామా, లేకపోతే ఆ ప్రసంగానికి మార్పు చెందేవారిగా మనం ఉంటున్నామో ఈరోజు మనము ఆలోచన చేసుకుంటూ ఈ సంవత్సరపు చివరి దినములలో మనం ఒక మంచి తీర్మానముతో ఈ పునరుద్ధానపు దినమును కావచ్చు, ఈ నెలను కావచ్చు, మనము ముగించుకోవడానికి మనము ప్రయత్నం చేయవలసిన వారిగా ఉన్నాం. ఎందుకు మనము దేవుని సంఘాన్ని ప్రేమించాలి? మాకేమీ పని లేదా పాస్టర్ గారని మీరు అడగచ్చు. మీకు పని ఉన్నా లేకపోయినా సంఘములోనికి మీరు చేర్చబడిన తర్వాత సంఘాన్ని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి అనంటే దేవుడు ప్రేమించాడు కాబట్టి. నువ్వు సంఘమును ప్రేమించడానికి కారణం, సంఘమును ప్రేమించడానికి హేతు ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని అంతగా ప్రేమించాడు కాబట్టి ఆ సంఘములో చేర్చబడిన నీవు నేను కూడా సంఘమును ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన ఎంతగా ప్రేమించాడు అని అంటే తన స్వరక్తమిచ్చి ప్రేమించాడు, తన ప్రాణమును పెట్టి ఆయన ప్రేమించాడు. ఆయన అంతగా ప్రేమించాడు కాబట్టి సంఘములో ఉన్న వారి నుండి కూడా, లేక ఆయనను ప్రేమించిన వారి నుండి కూడా ఆయన ఏమి కోరుకుంటున్నాడు అయ్యానంటే మనమందరము సంఘమును ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. మరి నిజముగా నీవు నేను కూడా సంఘమును మనం ప్రేమిస్తున్నామా? కాదు. ఈరోజు ప్రియమైన దేవుని సంఘమా, ప్రభువునకు సంఘం మీద ఎంత శ్రద్ధ అయితే ఉందో, ఎంత ప్రేమ అయితే ఉందో, ఆ సంఘములో సభ్యుడిగా చేర్చబడిన నీకును అదే శ్రద్ధ, అదే ప్రేమ ఉండాలి. ఒకవేళ ఏమి నాకు లేవండి అంటే నువ్వు సభ్యుడిగా పరిగణించబడతావు కానీ నువ్వు బాధ్యత కలిగిన సభ్యుడివే కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అది నా మాట కానే కాదు ప్రియమైన దేవుని సంఘం అంటే. అలాగే దేవుని సంఘంలో ఉన్న మనము ఒక్కొక్కరికి ఒక బాధ్యత. నాకు వాక్యం ప్రకటించే బాధ్యత ప్రభువు నాకు ఇవ్వచ్చు, పరిచారకులుగా ఉండే బాధ్యత మీకు ఇవ్వచ్చు, అలాగే పాటలు పాడే బాధ్యత, వాయిద్యములు వాయించే బాధ్యత మీకు ఇవ్వచ్చు. అది నాకు లేకపోవచ్చు, కానీ మనందరి భారం ఏమిటి? దేవుణ్ణి ఆరాధించడం, దేవుని ప్రేమించడం, సంఘాన్ని ప్రేమించడం. ఇది మన భారము. బాధ్యతలు వేరు కావచ్చు, మన పైన సహవాస నాయకులు వేరుగా ఉండొచ్చు కదండి, సంఘ పెద్దలు ఉండొచ్చు, స్త్రీల సమాజం వారు ఉండొచ్చు,
వీళ్ళెవరున్నప్పటికీ మన యొక్క అందరి భారము ఒకటే అని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ప్రియమైన దేవుని సంఘమా, సంఘములో ప్రాథమికంగా కనబడేటువంటి ఒక 3 లక్షణాలు, అంటే సంఘమును ప్రేమించేవారు 3 లక్షణాలు, మూడే 3 లక్షణాలు చాలా క్లుప్తంగా మనం నేర్చుకుందాం. ఇవి ఉన్నాయో లేదో మనము పరిశీలన చేసుకుందాం. లేకపోతే నీవు సభ్యుడివే కానీ బాధ్యత కలిగిన ఆ వ్యక్తివి నువ్వు కాదని అర్థమైపోతుంది. రండి, మొట్టమొదటిగా మనము ఆలోచన చేసినట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, దేవుని వాక్యమును అనగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25-26 కలిపి చదవండి. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని అన్నాడు. అంటే దేవుని సంఘమును ప్రేమిస్తున్న వారికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే దేవుని సంఘ పరిచారకుడిగా ఉండాలి. పౌలు గారు అంటున్నారు, నేను ఆ సంఘమునకు ఏమైతిని? పరిచారకుడనైతిని. చూడండి ప్రియమైన దేవుని సంఘమా, పరిచారకుడు వేరు, పరిచయస్తుడు వేరు. అంతే కదండి, పరిచయస్తుడు వేరు, పరిచారకుడు వేరు. ఒకవేళ మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా పరిచయస్తుడు కనిపించారనుకోండి, ఏమంటారు? హాయ్, బాగున్నారా అని ఏం చేస్తాం? మనం వెళ్ళిపోతాం. ఇంకా అతనితో మనకేమీ లేదు. ఎందుకంటే ఆయన పరిచయస్తుడు కానీ పరిచారకుడు కాదు. పరిచారకుడు అంటే అందుబాటులో ఉండేవాడు. ఎవరికి అందుబాటులో ఉండేవాడు? సంఘములకు అందుబాటులో ఉండేవాడు. సంఘమైనటువంటి పరిశుద్ధులకు, సంఘమైనటువంటి సభ్యులకు అందుబాటులో ఉండేవాడు పరిచారకుడు. ఈ రోజు మీరు పరిచారకుడువేనా? పరిచారకుడు అంటే స్వచ్ఛందముగా ఇష్టపూర్వకముగా మరొకరి కాళ్ళ దగ్గర పని చేసేవాడు. ఎవరి కాళ్ళ దగ్గర పని చేస్తున్నాం? మనం అందరమును ప్రభు పాదాల దగ్గర పనిచేస్తున్న వారమే. నీవు పరిచారకుడివే, నేను పరిచారకుడివే. నీ బాధ్యతలు వేరు కానీ భారము ఒకటే. నీ బాధ్యత వేరు, నా బాధ్యత వేరు, కానీ మన అందరి భారము ఒకటే. మనము దేవుని పాదాల దగ్గర ఇష్టపూర్వకముగా పని చేయాలి. సంఘములకు మనం అందుబాటులో ఉండాలి. పౌలు గారు అంటున్నారు, నేను ఆ సంఘములకు పరిచారకుడినైతిని. ఎందుకు పరిచారకుడు అయితివి? అసలు పరిచారకుడి పని ఏంటి? పరిచయస్తులతో పని లేదు మనకి. ఆ రాయ్ అంటాడు, బాయ్ అంటాడు, అప్పుడప్పుడు వస్తాడు, వచ్చి గబగబ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పి చేతులు ఊపేస్తాడు, కౌగులించుకుంటాడు, షేకాలు ఇచ్చేస్తాడు, అవసరమైతే ప్రేమతో ముద్దులు పెడతాడు, ఏవేవో మాటలు చెప్తాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యము పరిచయస్తుల కొరకు మాట్లాడటం లేదు, పరిచారకుల కొరకు మాట్లాడుతూ ఉంది. ఏమిటి పరిచారకుని పని? 28వ వచనంలో చూడండి ప్రియమైన వాళ్ళరా. దానికంటే ముందు మరొక మాట మనం చదువుదాం. 24వ వచనాన్ని చదివితే పరిచారకుడి పని అర్థమవుతుంది. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణముగా చేయుచున్నాను అన్నాడు. ఈ యొక్క పరిచారకుని యొక్క పని ఏమిటయ్యానంటే పాటలు పడ్డం. అది పరిచయస్తుడికి పరిచారకుడికి ఉన్న తేడా. అది పరిచయస్తుడు హాయ్ బాయ్ అయిపోయింది, వారితో పని లేదు. కానీ పరిచారకుడు చేయవలసినటువంటి పని ఏమిటట? పాటలు పడాలట. యేసుక్రీస్తు వారు కొన్ని దెబ్బలు తిని ఆయన విడిచిపెట్టేశాడు, ఆయన వదిలేశాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, ఆయన విడిచిపెట్టిన క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణంగా చేయుచున్నాను. నేను శ్రమ పడతాను, నేను శ్రమ పడ్డానికి నేను ఇష్టపడ్డాను కాబట్టి నేను సంఘమునికి ఏమయ్యానంటే పరిచారకుని అయ్యాను కానీ పరిచయస్తున్నే కాదు. ఈ రోజు నువ్వు దేవుని సంఘము కొరకు నువ్వు శ్రమను అనుభవిస్తున్నావా? బాధలు అనుభవిస్తున్నావా? ఈ సంఘంలో ఉన్న పరిశుద్ధులు వేదనలు, బాధలు, కష్టాల్లో, నష్టాల్లో, వారి యొక్క లేమిలో, కలిమిలో నీవు పాలుభాగస్తులుగా ఉంటున్నావా? నీ పరిశుద్ధుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఆ భారం నీలో ఉందా? నీవు పరిచారకుడు అయితే సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు.
ఆ బాధ్యతను స్వీకరిస్తావు, ఆ భారం నీలో ఉంటుంది. నువ్వు పరిచారకుడు కాకపోతే, పరిచారకుడు అంటే అందరూ కలిపే పరిచారకులు. ఇక్కడ నేనైనా పరిచారకులే, మీరైనా పరిచారకులే, విశ్వాసులు కన్నా మీరు నేను కూడా అందరము పరిచారకులమే. ఈ బాధ్యత మనందరిలో ఉండాలి. ఆయన అంటున్నాడు, నేను అనుభవిస్తున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు. ఈ సంఘం ఎవరిది? యేసుక్రీస్తు వారిది. సంఘం అనేటువంటి ఆయన శరీరము కొరకు ఆయన ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో హేళనలు, దోషణలు, హింసలు, ఇవన్నీ కూడా ఆయన అనుభవించి ఆ యొక్క సంఘమును ఆయన ప్రేమించి, సంఘము కొరకు తన ప్రాణములు పెట్టి, సంఘము కొరకు తన రక్తములు చిందించి, సంఘము కొరకు తన యొక్క శరీరమును అప్పగించి, సంఘము కొరకు సమస్యను అప్పగించి ఆయన శిలువపై మరణించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, నేను ఆయనకు పరిచారకుణ్ణి, నేను ఇష్టపూర్వక వచ్చాను. పరిచారకుడు అంటే ఎలాగొస్తాడు? ఇష్టపూర్వకంగా ఒకరి పాదాల దగ్గర పనిచేసేవాడు. నిత్యుని మొత్తం మీద చూసినాను పనిచేయాలి. మనకు ఆయన నచ్చవుగా? పొగడాలి, నీకు దూపం వేయాలి, నేను హెచ్చించాలి, నేను గణపరచాలి, నీ కటౌట్లు కట్టాలి, నీ పేరు కట్టాలి, నీవెంతనేది అంతో సాటింపు అయ్యాలి నీకు. కానీ పౌలు గారు అంటున్నారు, నేను ఆయన తినగా చూడండి, క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు నేను శారీరకంగా నేను శ్రమ పడాలనుకుంటున్నాను. ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మీరు తలెత్తుకొని సమాధానం చెప్పగలరా? మీరు ఎవరైనా సంఘంలో ఉన్న అన్ని కుటుంబాల కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారో? అన్ని కుటుంబాల కొరకు. నేను చెయ్యెత్తమని నేను అడగను, నీ హృదయాన్ని పరిశీలించుకో. ఏదో పదే పాటు చెప్పండి. ఇంకా సంఘం కొరకు నీ పాట ఏంటి? రావడం, కూర్చొని వెళ్ళిపోవడమేనా? లేకపోతే వాక్యం ప్రకటించి నేను వెళ్ళిపోవడమేనా లోపలికి? లేకపోతే బళ్ళు వచ్చేసి వారు వెళ్ళిపోవడమేనా? కాదు కాదు. నీవు పరిచారకుడివి, పరిచారకురాలుగా అయితే నీవు సంఘములో ప్రతి కుటుంబం కొరకు నువ్వు పడాలి, పాటలు పడాలి. సంఘం కొరకు నువ్వు ప్రయాసపడ్డానికి నువ్వు ఇష్టపడాలి. కానీ ఈరోజు మనం సంఘం కొరకు ప్రయాసపడం, వస్తాం, కూర్చుంటాం, వింటాం, దర్జాగా మనం బయటికి వెళ్ళిపోతాం, అయిపోయింది మన పని. అందుకనే క్రీస్తుని రక్షించుకుంది, అందుకనే దేవుని ప్రేమించింది, అందుకని దేవుని ప్రత్యేకించుకుంది, అందుకనే దేవుని ఇక్కడ నిలబెట్టుకుంది. ఈ హోదాను, యోగ్యతను దేవునికి ఎందుకు ఇచ్చాడంటే ఆయనకు పరిచారకుడిగానే ఉంటామని. ఆయన చేసిన పని ఏదైతే మిగిలిచి ఆయన ఆరోహణై వెళ్ళిపోయాడో ఆ మిగిలిన పని కొనసాగిస్తామని, అవసరమైన కొరకు అతసాక్షిగానే చేయబడాలి. కానీ ఈరోజు మనము పరిచారకులుగా కాదు, పరిచయస్తులం అయిపోయి, నాకెందుకులే పాస్టర్ గారు చేసుకుంటారు, నాకెందుకులే పెద్దలు చేసుకుంటారు, నాకెందుకులే పరిచారకులు చేసుకుంటారు, నాకెందుకులే ఎండ్రు గారు చేసుకుంటారు, నాకెందుకులే ఎవరో చేసుకుంటారు, నాకు సంబంధం లేదు. పౌలు గారు అంటున్నారు, పౌలు గారి స్టేట్మెంట్ ఇది. పౌలు గారి స్టేట్మెంట్, నేను ఆ సంఘమునకు పరిచారకుడినైతిని. ఎలా పరిచారకుడినైతిని? మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమల్లో పరిచారకుడయ్యాను. ఆ శ్రమల్లో నేను సంతోషిస్తున్నాను. సంఘం అనేటువంటి శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో, బాధల్లో, కష్టాల్లో వాటన్నిటిలో నేను కూడా పాలు భాగస్తునిగా ఉంటాను. అది పరిచారకుడు చేయవలసినటువంటి పని. రెండవదిగా మనం ఆలోచన చేస్తే 28వ వచనంలో పరిచారకుడు చేయవలసిన పని ఏమిటో చెప్పమంటారు. 28వ వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని అంటున్నారు. ప్రతి మనుషుని కూడా క్రీస్తునందు సంపూర్ణంగా నిలవబెట్టాలి. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఒక్కరు, ప్రతి విశ్వాసి కూడా సంపూర్ణంగా ఉండాలని నువ్వు ప్రయాసపడుతున్నావా? ఆ వ్యక్తి కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావా? మోకాల అనుభవం నీకుందా? ఆ కుటుంబం కొరకు నీకు వేదన ఉందా? ఆ కుటుంబం కొరకు తృష్ణ నీలో ఉందా? అరే పలానా వ్యక్తి, పలానా కుటుంబము అది దేవుని సంఘానికి వేరుగా ఉంటుంది, లోకంలో జీవిస్తూ ఉన్నారు, వారందరినీ కూడా క్రీస్తుని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలనేటువంటి తృష్ణ నీలో ఉన్నప్పుడు నువ్వు పరిచారకుడివి, పరిచారకురాలివి. నేను మొదటే చెప్పాను, ప్రసంగానికి మీరు మార్కులు వేయొద్దు, ప్రసంగానికి మీరు మారండి. ప్రసంగానికి నేను మారాలి. ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా నిలబెట్టడమే పరిచారకుని పని. మూడవదిగా మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయము 2వ వచనంలో మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళారా చూడండి, మీ కొరకును లవాదీక వారి కొరకును శరీర రీతిగా నమ్మకము చూడండి వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. వారు ప్రేమ యందు అతుకబడి అంటున్నారు. వారు ప్రేమ యందు ఏం చేయబడాలట?
అతుకుబడాలి. వారు ప్రేమలో ఉండాలని, ప్రేమ యందు అతుకుబడి ఉండాలని నేను ప్రయాసపడుతున్నాను. నా ప్రయాస ఊరకనే కాదు, నా పరుగు ఊరకనే కాదు. నేను గురువైన వారిని పరిగెత్తడం లేదు, నేను గురి కలిగి పరిగెడుతున్నాను. క్రీస్తు అనేటువంటి ఆ యొక్క సంఘము కొరకు, క్రీస్తు శరీరమైన యొక్క సంఘము కొరకు నేను పరిచారకుడిగా ఉన్నాను. నేను ఊరకనే నేను పరిచర్యకు రాలేదు. నేను వారందరూ కూడా క్రీస్తు యందు సంపూర్ణంగా ఉండాలని, అలాగే వారందరూ కూడా ప్రేమ యందు అతుకుబడి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉండాలని, ఆయన ఏ ప్రేమ కలిగి ఉన్నాడో ఆ ప్రేమ కలిగి సంఘమంతా ఉండాలని నేను ప్రయాసపడుతున్నాను అంటున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆ ప్రయాసలో మన పాలిభాగస్తులుగా మనం ఉండాలి. మనము పరిచారకులమే కదా, మనకు ఆ బాధ్యత లేదా, మనకు ఆ భారం లేదా? పౌలు గారు ఒక్కరికే బాధ్యత భారమా? పాస్టర్ గారు ఒక్కరికే బాధ్యత భారమా? లేకపోతే సహవాస నాయకులు ఒక్కరికే బాధ్యత భారమా? అని ఈరోజు ఈ బాధ్యత భారము మన పైన దేవుడు పెట్టారండి. వారు ప్రేమ ఏం చేయబడాలట? అతుకుబడాలట. ఆ తర్వాత 4వదా ఆలోచన చేస్తే ఏంటి చూడండి ప్రియమైన. తర్వాత అక్కడ వెంటనే అంటున్నాడు కదా, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము గలవారై అంటున్నాడు. సంపూర్ణమైన గ్రహింపు. వారు సంపూర్ణమైన గ్రహింపులోనికి రావాలి. క్రీస్తు అంటే ఎవరో తెలియాలి, ఆయన ఎందుకు లోకంలోకి వచ్చారో తెలియాలి, ఎందుకు ప్రాణములు పెట్టారో తెలియాలి, ఎందుకు తిరిగి లేచారో తెలియాలి, ఎందుకు ఆయన తిరిగి రాబోతున్నాడో వారికి తెలియాలి. వారు సంపూర్ణమైనటువంటి గ్రహింపులోనికి రావాలి. ఈ రోజు మనకి వాక్య గ్రహింపు లేదు, ప్రార్థన గ్రహింపు లేదు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో గ్రహింపు లేదు, మనం ఎందుకు బతుకుతున్నామో గ్రహింపు లేదు, ఎందుకు మనం భక్తి చేస్తున్నామో గ్రహింపు లేదు, ఎందుకు మనం విశ్వాసంలో కొనసాగుతున్నామో కూడా మనకు గ్రహింపు లేదు ఈరోజు. కానీ మనం ఎవరంటే మనం అందరము పరిచారకులమే. పరిచారకుల పరిచయస్తులా ఏమో అది మీరే ఆలోచన చేసుకోండి. తర్వాత మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఆ కింద వరుసలో మనం చూస్తే ఏమంటే తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు నేను పోరాడుచున్నాను అన్నాడు. వారందరూ హృదయములు ఏం చేయబడాలి? ఆదరించబడాలి. ఈ రోజు ఆ యొక్క సంఘములో అనేకమైనటువంటి శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, దుర్భోగలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. చాలా మంది సంఘముల వదిలి వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో పౌలు గారు అంటే ఉన్నారు, ఇదిగో వారందరూ కూడా హృదయములో ఆదరించబడాలని వారి కొరకు నేను పోరాడుతున్నాను. సంఘ వెలుపల ఉన్న వారి కొరకు పోరాడుతున్నాను. సంఘములోని సమస్యల కొరకు నేను పోరాడుతున్నాను. అది పరిచారకుడు అంటే. నేను పరిచారకుడుగానే ఎంపికనైతిని. నన్ను ప్రభు పరిచారకుడిగా నన్ను పిలుచుకున్నాడు. నువ్వు నిజంగా సంఘమును ప్రేమిస్తే ప్రియమైన అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, ఈరోజు మన సంఘం మనకి ఎలాగ ఉండాలి? పరిచారకులుగా ఉండాలి. పరిచారకులుగా ఉండడం అంటే నెంబర్ 1 ఏం చేయాలి చెప్పండి? క్రీస్తు పడిన పాటలో మిగిలిన మనము అనుభవించాలి. తర్వాత ప్రేమ యందు మనం ప్రతి మనిషిని కూడా క్రీస్తుని సంపూర్ణంగా చేయాలి. ప్రేమ యందు అతుకుబడి ఉండాలి. సంపూర్ణ గ్రహింపులోకి రావాలి. హృదయంలో మనము ఆదరించబడాలి. ఇవన్నీ కూడా ఎవరు చేయాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మంచి మాట పౌలు గారు మాట్లాడుతున్నారు. చూడండి 12వ అధ్యాయము 15వ వచనములో ఏమంటున్నాడంటే 12:15, కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను అంటున్నాడు. నన్ను నేను వ్యయపరుచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమించురా. సరే, ఆ మాట చూడండి ప్రియమైన వాళ్ళని ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరుస్తున్నాను. పరిశుద్ధుల కొరకు మన యొక్క సమయాన్ని వ్యయపరచాలి, మనం ఖర్చు పెట్టుకోవాలి, మనం సంతోషంగా వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి యొక్క దుఃఖ సుఖాల్లో, కష్టాల్లో, నష్టాల్లో అన్నింటిలో కూడా మనం పాల్పొంగులు పొందుకొని మనం ఏం చేయాలంటే మనం వారి విషయమే సంతోషముగా మనం ఖర్చు అయిపోవాలి. నేను ఇందాక అంతికి అడిగాను, నీవే కుటుంబం కొరకు నువ్వు మోకాలేసి ప్రార్థన చేస్తున్నావు చెప్పు. ఏ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావు? నిజంగా ఎదుటి వారి సంతోషాలను చూడాలంటే, వారు సంపూర్ణమైన గ్రహింపులకు రావాలంటే, వారి ప్రేమ అదుగుబడి ఉండాలంటే, వారికి హృదయంలో ఆదరింపబడాలంటే, ఆయన క్రీస్తువులు సంపూర్ణంగా ఉండాలి అంటే ఖచ్చితంగానే వారి కొరకు సంతోషంగా ఖర్చు అయిపో. వారి కొరకు ప్రార్థన చేస్తే నాకేమొస్తుందని అనుకుంటున్నావా? అలాగనుకుంటే నువ్వు సంఘానికి పరిచయస్తుడివే. బాయ్. నువ్వు అలాగుంటావా? ఇష్టపూర్వకంగా దేవుని పాదాల దగ్గర తల ఒగ్గి పని చేస్తావో నీవే డిసైడ్ చేసుకో. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా,
దేవుని సంఘమును ప్రేమిస్తున్నటువంటి వారికి ఉండవలసినటువంటి రెండవ లక్షణం. మరలా కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి అధ్యాయము 12వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నారు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునే నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. సంఘమును ప్రేమిస్తున్న వారికి ఉండవలసిన రెండవ లక్షణం ఏంటో చెప్పమంటారా? ప్రార్థనలో పోరాడు. అమ్మా, ఎందులో పోరాడాలి మనం? మన పోరాటం ఎందులో చెప్తాను చూడండి. మన మాటల్లో పోరాడతాం. ఎవరితోన్నా మాట్లాడుతూ ఉన్నప్పుడు అసలు ఎక్కడ తగ్గరే, పోనీ చివరి మాట నాది అవుతుందేమో అని అనుకుంటాను నేను. అసలు మాటకి మాట పెంపొందించేస్తారు కానీ అరే మాటల్లో పోరాడుతున్నావు నువ్వు, ఇంకా ఎందులో పోరాడతాం చెప్పండి? చెప్పాలి. అధికారం కోసం పోరాడతాం. మనమని కాదు, జనరల్గా ఎలక్షన్లో దేనికోసం పోరాటం చేస్తారు అలా, అంతే కదండి. ఏ పార్టీ పోటీ చేసినా ఎవరు దేనికోసం మాట్లాడరండి? అధికారం కోసమే కదా. ఎవరు పోరాటం చేసినా అధికారం కోసం పోరాటం చేస్తున్నారు, ఎవరు పోరాటం చేసినా మాటల్లో పోరాటం చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పోరాటంలో రెండు అంశాలు ఉంటాయి. ఏంటి చెప్పండి? ఒకటి గెలుపు, రెండు ఓడిపో. అంతే, టై ఉండదు, డ్రాలు ఉండవు. అయితే గెలుపు లేకపోతే ఓటమి. ఆయన ప్రార్థనలో ఏం చేస్తున్నాడట? పోరాడుతున్నాడు. ఈరోజు నీలో నాలో పోరాట పటిమ లేకపోతే మనము సంఘానికి ఎవరు పరిచయం చేస్తున్నాం? పోరాట పటిమ లేకపోతే నువ్వు పోరాడాలి, ప్రార్థనలోనే పోరాటం చేయాలి. అలా పోరాటం చేయకపోతే మనము దేవుని సంఘములో పరిచయస్తులమే కానీ ఎవరు కాదు చెప్పండి? పరిచారకులము కాదు. మనలో పోరాట పటిమ లేదు. యుద్ధానికి వెళ్ళేవాడు ఎవరైనా ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తాడా? యుద్ధానికి వెళ్ళేవాడు ఎవరైనా పక్కడితో వ్యర్థమైన మాటలు మాట్లాడతాడా? ఈరోజు మనం అందరం కూడా ఎక్కడున్నామంటే పోరాటంలో ఉన్నవారు మనం అందరమును. ఇక్కడ కూర్చునే మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడి వాక్యం మీకు చెప్పబడతా ఉన్నప్పుడు మన పెన్నులు చూసుకుంటాం, ఫోన్ చూసుకుంటాం, పక్కలతో మాట్లాడతాం, బొక్కలకి వెళుతాం, ఏదేదో సర్దుకుంటాము. లేకపోతే పిల్లలు ఉంటారు, ఏం చేస్తాం చెప్పండి? పిల్లలు ఉంటే ఏం చేస్తాం? ముద్దులు ఆడుతూ ఉంటాం. ఎక్కడ చేయాలి పనులన్నీ? నువ్వు ఫోన్ ఎక్కడ చూసుకోవాలి? బయట చూడాలా. నీ పెన్నులో, నీ చీరలో, నీ బట్టలు, నీ తల, ఇవన్నీ ఎక్కడ చూసుకోవాలా? బయట చూసుకోవాలా. నీ వాక్యం చెప్పబడతా ఉన్నప్పుడు ఏంటి మరి? మధ్యలో మంచిని వెళ్ళిపోతాం. నేను తాగొద్దని అనడం లేదు. ఎప్పుడు తాగాలి? మీరు వచ్చిన వెంటనే తాగాలి, నడిచి వచ్చారు కాబట్టి. నేను ఇంత అరుస్తున్నాను, ఎప్పుడైనా మంచిని తాగుతాను మధ్యలో. కానీ మనకేమైపోతుంటుందంటే ఇక్కడ వాక్యం చెప్తుంటే దాహాలు వేస్తూ ఉంటాయి, లేకపోతే పెన్నులు తీస్తారు, పుస్తకాలు తీస్తారు, పక్కనకి వెలుగుతారు, పిల్లలు అంటే ముద్దులు పెడతారు, లేకపోతే ఏది కాకపోతే టైం చూసుకుంటాం. నేను ఒక మాట చెప్తాను, మీరు బయటకు వెళ్ళిన టైం చూసుకొని చూడరు. బయటకు వెళ్ళిన పక్కడితో మాట్లాడండి, మాట్లాడరు. ఇంటికి వెళ్ళిన పిల్లల ముద్దులు పెట్టండి, పెట్టం. ఆడు ఎలాగున్నా కూడా పట్టించుకోరు. కానీ ఎక్కడ చేస్తాం ఈ పనులన్నీ? మనం చర్చిలో చేస్తాం. ఎందుకు మనం మందిరంలో నిర్లక్ష్యంగా మనం బ్రతుకుతున్నాం? దేవుడి వాక్యం ఏమి సెలవిస్తా ఉందంటే, నీవు పోరాట పటిమ లేకపోతే నువ్వు దేవుని సంఘానికి పరిచయస్తుడివే కానీ నువ్వు ఎవరు కాదు? పరిచారకుడు కాదు. ఎపఫ్రా ప్రార్థనలో ఎంతో లోతైన అంశాలు ఉన్నాయి. తన యొక్క ప్రార్థనలో విశ్వాసుల ఆత్మీయ అంతస్తు కోరి ప్రార్థన చేస్తున్నాడు. వారికి ఇంకా ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రార్థన చేస్తున్నాడు. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మన ప్రార్థనలో మార్పులు రావు. ఎన్ని సంవత్సరాలు గడిచినా మన ప్రార్థనలు ఏం రావు చెప్పండి? మార్పులు రావు. ఎందుకు రావంటే, ప్రియమైన దేవుని సంగమా, ఒక వ్యక్తి రోగం కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఏమని? ఆ రోగం తగ్గిపోవాలని ప్రార్థన చేస్తాం. కానీ నువ్వు ఆ ప్రార్థన చెయ్యొద్దు ఎప్పుడు కూడా. మరి ఏ ప్రార్థన చెయ్యాలి? ప్రభువా, ఈ వ్యక్తి నీ పైన ఆధారపడినట్లు చేయి ప్రభువా అని ప్రార్థన చేయి. ఈరోజు రోగాల కొరకు ప్రార్థన చేయడం బట్టే అటువంటి సేవకుల దగ్గర పరిగెడుతున్నారు. నేను వాళ్ళు విమర్శించడం లేదు, మీకు అర్థమవుతుందా? వాస్తవం వైపు రావట్లేదు విశ్వాసులు. ఇప్పుడు
పొగడాలి, నిన్ను హెచ్చించాలి, గనపరచాలి, లేకపోతే నీ రోగం తగ్గిపోతే నీకు కలిసి వస్తుంది, నీ అప్పులు తీరిపోతాయి అంటేనే పరిగెడుతున్నారు. నువ్వు ప్రార్థన చేయి, కానీ ప్రభువా ఈ వ్యక్తి నీ పైన ఆధారపడినట్లు సహాయం చేయి ప్రభువా, నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. అంతేగాని వారు రోగం తగ్గించమని ప్రార్థన చేయక. ఎందుకంటే మనం ప్రార్థన చేసిన తర్వాత వారు రోగం తగ్గితే వారికి ప్రభు విలువ తెలియదు, ప్రార్థన విలువ అంతకంటే తెలుస్తుందంటే చెప్పండి. మీ పిల్లలకి ఏదైనా సరే ఏమి తెలియకుండా, బాధ లేకుండా, కష్టం లేకుండా కొనివ్వండి, దాన్ని లెక్క చేయడు. లెక్క చేస్తాడా? లెక్క చేయడు. ఈరోజు చాలా మంది ప్రియమైన దేవుని సంగమా, మన ప్రార్థనలో లోతైనటువంటి అనుభవాలు ఉండాలి. ఆయన సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, సంఘ బయట ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క ఎపఫ్రాని, ఆ యొక్క కొలసే సంఘం సహోదరులు ఆయన చేర్చుకొని ఆదరించి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. లేఖలు అదే పౌలుగా రాస్తున్నారు. ఏమైనా ఆయన కొరకు మంచి మాట రాస్తాడు, మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో సంఘం కొరకైనా పోరాడుతున్నాడు. ఈ రోజు నీ ఎవరు ప్రేమ చూపించిన వారి కొరకు నీవు ప్రార్థనలో పోరాటం చేస్తున్నావా? నిన్ను ఆదరించిన వారి కొరకు ప్రార్థనలో నువ్వు పోరాటం చేస్తున్నావా? నిన్ను ప్రేమించిన వారి కొరకు, నీ యొక్క అవసరతలు తీర్చిన వారి కొరకు, వారి యొక్క ఆత్మ సంబంధమైన అవసరతల కొరకు నువ్వు ప్రార్థనలో పోరాటం చేస్తున్నావా? ఏం చేస్తున్నావు ప్రార్థన? నువ్వు పోరాటమే జరుగుతుందంటే ప్రార్థనలో మనకి పోరాటం జరగదు, ప్రార్థనే చేస్తాం. ఎపఫ్రా ఏం చేస్తున్నాడట? ప్రార్థనలో పోరాడుతున్నాడు. ఎపఫ్రా ప్రార్థించిన అంశాలేంటి? చూడండి, మీరు సంపూర్ణులను, మీరు ఎలా ఉండాలట? అక్కడ పౌలు గారి ప్రార్థనలోనూ అదే అంశం ఉంది. ఇక్కడ ఎపఫ్రా ప్రార్థనలో కూడా ఏమని చెప్పండి? మీరు సంపూర్ణమే ఉండాలంటే మొదట. రెండవదిగా ఏమన్నాడు చూడండి, అక్కడ ఆయన ఏమన్నాడు? దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ కలిగి మీరు ఉండాలి. దేవుని చిత్తం ఏమిటో మీరు గ్రహించాలి. ఎందుకు మీరు పిలువబడ్డారో, ఎందుకు మీరు సంఘంగా ఏర్పాటు చేయబడ్డారో, ఎందుకు దేవుని ప్రత్యేకించుకున్నారో, దేవుని చిత్తమును మీరు ఎరిగిన వారిగా మీరు ఉండాలి. మీరు సంపూర్ణులుగా ఉండాలి. ఏ విషయంలో? ప్రతి విషయంలో మీరు సంపూర్ణులుగా ఉండాలి. నీకు సంపూర్ణత ఎలాగొస్తుంది? సంపూర్ణతకు మాదిరి ఎవరు? చూడండి, ఆ మాట కూడా చూద్దాం. 2వ అధ్యాయము 9వ వచనములో సంపూర్ణతకు మాదిరి. 2వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అంటున్నారు చూడండి. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఈ లోకములో సంపూర్ణమైన మానవుడు ఎవరు? ప్రభువు యేసుక్రీస్తు వారే. నీవు సంపూర్ణంగా ఉండాలి అంటే, సంపూర్ణంగా ఉండాలంటే మనకు మాదిరి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారే. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, ఆయన శరీరముగా ఆయన లోకంలో బ్రతుకుతున్నప్పటికీ దేవత్వం యొక్క హోలీనెస్, పరిశుద్ధత, నీతి, న్యాయములు, యథార్థత, మహిమ అవన్నీ కూడా సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందున్నాయి. ఆ సంపూర్ణత, ఆ మహిమ, పరిశుద్ధత సర్వము ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తు వారిలో శరీర రూపముగా మన ఎదురుగా ఉంది. కాబట్టి ఎపఫ్రా ప్రార్థన ఏంటంటే మీరు కూడా సంపూర్ణులుగా ఉండాలి. సంపూర్ణతకు మాదిరి యేసుక్రీస్తే. ఈరోజు మనం సంపూర్ణమైన ఇంకా అసంపూర్ణులుగా మనం బ్రతుకుతున్నామా ఏమో మన పరిశీలన చేసుకుందాం. సంవత్సరాలు దాటిపోతున్నాయి, క్యాలెండర్లు తిరిగేస్తున్నాం, డైరీలు మార్చేస్తున్నాం, చెప్పేసుకుంటున్నాం హ్యాపీ న్యూ ఇయర్ అని, ఈ న్యూ ఇయర్ అని, ఆ న్యూ ఇయర్ అని, కొత్త సంవత్సరానికి వెల్కమ్ అని, పాత సంవత్సరానికి బాయ్ బాయ్ అని, ఏమేమో రకరకాలు చెప్పుకుంటున్నాం. సంపూర్ణం లేకుండా ఎలా మనం బాయ్ బాయ్ అని చెప్పేస్తాం, ఎలా వెల్కమ్ చెప్పేస్తాం మనం? కాదు ప్రియమైన దేవుని సంగమా. ఇంకా ఏమన్నాడండి ఆయన? మరలా 4వ అధ్యాయం 12వ వచనంలో చూడండి, సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునే నిలకడగా ఉండవలనని, ఎల్లప్పుడూ నిలకడగా ఉండాలి. మీరు స్థిరులుగా ఉండాలి, మీరు అస్థిరులుగా ఉండకూడదు. మీరు నిలకడగా ఉండండి, స్థిరముగా ఉండండి, దేవుని వాక్యంలో స్థిరముగా ఉండండి, దేవుని యొక్క ఆత్మలో స్థిరముగా మీరు ఉండండి, దేవుని చిత్తములో మీరు స్థిరముగా ఉండండి, సంఘములో మీరు స్థిరముగా ఉండండి, ప్రేమలో మీరు స్థిరముగా ఉండండి, సహవాసంలో మీరు స్థిరముగా ఉండండి, స్థిరులుగా ఉండండి. ఈరోజు మనము క్రైస్తవులమే కానీ అస్థిరులమైపోతా ఉన్నాం.
కానీ నీవు రక్షించబడిన సంఘము, నీ కొరకు ప్రార్థించే సంఘము, నీ కొరకు కన్నీరు కార్చేటువంటి సంఘము, నీ కొరకు ప్రయాసపడేటువంటి సంఘము నువ్వు ఎప్పుడు కూడా విడిచిపెట్టద్దు. ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడట. ఈరోజు మనం దేవుని సంఘమును ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే నెంబర్ 1 మనలో ఉండవలసింది ఏంటి చెప్పండి? దేవుని సంఘానికి పరిచారకులుగా మనం ఉండాలి. పరిచారకుల పని ఏంటి? పాటలు పడాలి, ప్రేమ నతుకుబడి ఉండాలి, సంపూర్ణమైన గ్రహింపు గలవారుగా ఉండాలి, హృదయంలో ఆదరించబడాలి కదండి. అలాగే మనము ఆ యొక్క పరిశుద్ధుల కొరకు సంతోషంగా మనం ఖర్చు అయిపోవాలి. రెండవదిగా ఎపఫ్రా కొరకు మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆయన ప్రార్థనలు ఏం చేస్తున్నాడట? పోరాడుతున్నాడు. ఆయన సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సంఘంలో వారి కొరకు, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన లోతైన ప్రార్థనా అంశములు కలిగి ఉన్నాడు. ఆయన తను ఆదరించిన, తను స్వీకరించిన, తను ప్రేమించిన, తను ఆహ్వానించిన ఆ కొలసలున్న పరిశుద్ధులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. వారు ఆతిథ్యం ఇచ్చారు, చక్కగా చూసుకున్నారు. ఆయన వాటి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థించిన అంశాలు ఏంటంటే ఆయన సంపూర్ణంగా ఉండాలని ప్రార్థన చేశాడు, దేవుని చిత్తమును చేయాలని ప్రార్థన చేశాడు, సంపూర్ణ ఆత్మనిశ్చేత కలిగి ఉండాలని ప్రార్థన చేశాడు, నిలకడగా ఉండాలని కూడా ఆయన ప్రార్థన చేశాడు. ఈ రోజు ఈ అంశాలన్నీ మనము కలిగి ఉండాలి. అవి ఉంటేనే మనం సంఘమును ప్రేమిస్తున్న వారము. ఎందుకు ప్రేమించాలి? యేసుక్రీస్తు సంఘమును ప్రేమించాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, తన ప్రాణమును పెట్టి ప్రేమించిన సంఘం, తన సర్వస్వమును దారపోసి ప్రేమించిన సంఘాన్ని, ఆ సంఘంలో ఉన్న నిన్ను నన్ను కూడా ప్రేమించమని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరతా ఉన్నాడు. ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించు. మూడవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. రండి, 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? ఇతడు మీ కొరకును, లవోదికే వారి కొరకును, ఈహేరా పోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. మూడవదిగా, నీవు సంఘమును ప్రేమిస్తే నీవు సంఘము కొరకు బహుగా ప్రయాసపడు. అంతే, చాలా సింపుల్ అండి. 1 పరిచారకుడు, 2 ప్రార్థనలో పోరాడు, 3వదిగా బహుగా ప్రయాసపడు. చాలు, ఇవే కోరుకున్నాడు దేవుని నుంచి. ఇంకేం అడగతాలేదు దేవుడు నీ నుంచి. ఈ 3 అంశాలు దేవుడు కోరుతూ ఉన్నాడు. నిజమే, ఈయన ఏం చేస్తున్నాడట? బహుగా ప్రయాసపడతా ఉన్నాడు. ఆ యొక్క సంఘంలో ప్రజల కొరకు, ఆత్మల కొరకు ఆయన బహుగా ప్రయాసపడతా ఉన్నాడు. ఈరోజు సంఘమును ప్రేమించే ప్రతి వారు కూడా ప్రయాసపడాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా ప్రభు కొరకు, సంఘము కొరకు ప్రయాసపడే వారి కొరకు యేసుక్రీస్తు వారు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ప్రయాసపడిన అంశాలు మీ ముందు ఉంచుతాను. క్లుప్తంగా చూడండి ప్రియమైన దేవుని సంఘమా. నెంబర్ 1, ఆయన ఏ విషయంలో బహుగా ప్రయాసపడ్డాడు అని అంటే సువార్తను వ్యాపింప చేయటంలో ప్రయాసపడుతున్నాడు. దేంట్లో చెప్పండి? సువార్తను వ్యాపింప చేయటంలో ప్రయాసపడుతున్నాడు. ఆయన సంఘము కొరకే కాకుండా అక్కడ రెండు గుంపుల కొరకు, 2 ప్రేయర్సల కొరకు అక్కడ రాస్తున్నాడు. లవోదికే వారి కొరకు, ఈహేరా పోలి వారి కొరకు కూడా ఆయన ఏం చేస్తున్నట్ట? ప్రయాసపడుతున్నాడు. సువార్త వ్యాపింప చేయటంలో ఆయన ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. రెండవదిగా ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు వేసిన పునాదిపై సంఘము కట్టుటలో ప్రయాసపడుతున్నాడు. యేసుక్రీస్తు వారు ఏ పునాదినైతే వేశాడో, ఏ సత్యవాక్యమైన పునాదిని వేశాడో, ఆ యొక్క క్రీస్తు వేసిన పునాదిపై సంఘము కట్టుటలో ఆయన ప్రయాసపడుతున్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే సంఘంలో ప్రవేశించిన దుర్బోధల గురించి ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆ దుర్బోధలు ఖండిస్తున్నాడు. ఆ దుర్బోధలు ఎవరు పడిపోకుండా, దుర్బోధలోనికి ఎవరు వెళ్ళిపోకుండా ఆ దుర్బోధల విషయమే ఆయన ప్రయాసపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, 4వదిగా మనం ఆలోచన చేస్తే విశ్వాసం యొక్క పరిమాణమును గురించి ఆయన ప్రయాసపడుతున్నాడు. సంఘంలో మనము విశ్వాసములో మనం పరిణతి చెందాలని, మన యొక్క విశ్వాస పరిమాణము పెరగాలని పౌలుగా ఎఫ్రా ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడు. ఈరోజు మనం మన యొక్క తోటి విశ్వాసుల యొక్క విశ్వాసముల వారు పరిణతి చెందాలని మనము ప్రయాసపడవలసిన వారిగా ఉన్నాం. ఒకవేళ మనలో అందరూ అంత గొప్ప విశ్వాసం కలిగి ఉండకపోవచ్చు, కొద్దిపాటు విశ్వాసం కలిగి ఉండొచ్చు. వారు ఇంకా విశ్వాసంలో పరిణతి చెందాలని వారి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థనలో ప్రయాసపడాలి. ఆయన ప్రయాసపడడం అంటే ప్రార్థనలో ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. అలాగే ఇంకా మన తర్వాత 5వదిగా మనం ఆలోచన చేస్తే వారికి ప్రవర్తన గురించి ఆయన ప్రార్థనలో ప్రయాసపడుతున్నాడు. వారు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని ప్రయాసపడుతున్నాడు.
ఆరవదిగా మనము ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్య ప్రమాణాలను అనుసరించే వారిగా ఉండాలని ప్రయాసపడుతున్నాడు. దేవుని వాక్య ప్రమాణములను అనుసరించే సంఘముగా ఉండాలని ఆయన ప్రయాసపడుతున్నాడు ప్రార్థనలో. ఇవన్నీ కూడా సంఘమును ప్రేమిస్తే ఈ లక్షణాలు మనలో ఉండాలి. లేకపోతే మరి ఎవరు చెప్పాలి? హాయ్ బాయ్ అలాగే మిగిలిపోతాం. ఇంకా తర్వాత మనం ఆలోచన చేస్తే సంఘములో పులిపిండిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన. పులిసిన పిండి, ఆ పులిసిన పిండి సంఘంలో ఏమవుతుంది? సంఘం అంతా ఏమవుతుంది చెప్పండి? పులిసిపోతుంది. పులిసిన ముద్ద ఆ యొక్క మిగిలిన పిండిలో ఉంటే పిండి అంతా ఏమైపోతుంది? పులిసిపోతుంది. కాబట్టి ఆ పులిసిన పిండిని ఏం చేయమన్నాడు? తీసి పారేయమన్నాడు. ఆ పులిసిన ముద్ర ఏం చేయమని? తీసి పారేయమన్నాడు. అలాగే ఈరోజు సంఘంలో ఎవరైనా పులిసిన వారు ఉంటే వారి నుంచి దూరంగా ఉండండి. వారు మారాలని, వారు మార్పు చెందాలని వారి కొరకు ఎపఫ్రా ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ప్రయాసపడుతున్నాడు. తర్వాత పాయింట్ ఏంటంటే, ఒకవేళ దేమా వలె ఇహలోకమును ప్రేమించి సంఘమును విడిచి వెళ్ళిన వారి కొరకు ప్రయాసపడుతున్నాడు. ఆ మాటలు మనం తర్వాత మనం చూస్తాం ప్రియమైన వాళ్ళరా. దేమా వలె ఇహలోకమును ప్రేమించి, దేమా సంఘములను చెందుకు వెళ్ళిపోయాడు. ఇహలోకమును ప్రేమించాడు, లోకాశల వైపు చూశాడు. లోకమైనటువంటి ఆనందం కొరకు, సంతోషం కొరకు చూసి ఆయన లోకమును ప్రేమించాడు, సంఘమును ప్రేమించలేకపోయాడు. లోకమును ప్రేమించాడు, క్రీస్తుని ప్రేమించలేకపోయాడు. కాబట్టి లోకమును ప్రేమించి దేమ బయటకు వెళ్ళిపోయాడు, సంఘమును విడిచి వెళ్ళిపోయాడు. అటువంటి వారి కొరకు ఆయన ఏం చేస్తున్నట? ప్రార్థనలో ప్రయాసపడుతున్నాడు. ఇవన్నీ లక్షణాలు మనం కలిగి ఉండాలి. మరి మనం ఎందుకు వస్తున్నాం దేవుని సంఘానికి? ఆదివారం దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మనం వచ్చి ఆరాధించుకొని మనం వెళ్ళిపోవడమేనా మన పని? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంఘమా. ఎంతకాలము నామకార్థ క్రైస్తవులుగా మనం బ్రతుకుతాం? ఎంతకాలం మన సంఘానికి పరిచయస్తులుగా మనం మిగిలిపోతాం? ఇంకా సంతోషమే, పండక్కి పబ్బాలకి రావట్లేదు మన విశ్వాసం. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేను చక్కగా ప్రతి ఆదివారం చక్కగా వస్తున్నాను, అందుని బట్టి దేవుని గణపరుస్తున్నాను. నేను కొన్ని చోట్ల చూస్తా ఉన్నప్పుడు ఓన్లీ సిఈఓలు ఉంటారు. సిఈఓలు అంటే ఏంటండి? క్రిస్టమస్, ఈస్టర్ ఓన్లీ అంతే. కానీ మనము అనుదిన అనుచరులు, మనం అనుదిన అనుచరులుగా మనం ఉన్నాం. అనుదినము క్రీస్తుని మనం వెంబడిస్తున్నాం. అనుదినము మనము క్రీస్తుని వెంబడించే వారిగా మనం బ్రతుకుతున్నాం. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు ఎపఫ్రా వలె ప్రార్థనలో ప్రయాసపడు. ఎపఫ్రా వలె ప్రార్థనలో బహుగా ప్రయాసపడు. సంఘము కొరకు ప్రయాసపడు. సువార్త కొరకు నీవు ప్రయాసపడవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేవుడు మన నుంచి కూడా అదే కోరుకుంటా ఉన్నాడు. ఎపఫ్రా ఎలా ప్రయాసపడ్డాడో, ఎపఫ్రా ఎలా అయితే ప్రార్థన చేశాడో, పౌలు గారు ఎలాగైతే పరిచారకుడిగా ఉన్నాడో, నీవు నేను కూడా అలాగుండాలని దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కోరుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని సహోదరి సహోదరుడా, మరి జీవం కలిగిన సంఘంలో నీ పాత్ర ఏంటి? నీ పాత్ర ఏంటి? మనం పరిచారకులుగా ఉన్నామా? ప్రార్థనలో పోరాడుతున్నామా? ప్రభు కొరకు మనము ప్రయాసపడేవారిగా ఉన్నామా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రయాస పడిన వారికి, పడన వారికి ఒకే బహుమానం ఉంటుందా? ఏంటి? పరుగు పందెంలో పరిగెత్తిన వాడికి, పక్కన కూర్చొని చప్పర్లు కొట్టిన వాడికి ఒకే బహుమతి ఉంటుందా? ఉండదు. ఒకవేళ అలాగే ప్రభువు గాని ప్రయాస పడిన వాడికి, పడన వాడికి ఒకే బహుమానం ఇస్తే ఆయన నీతిగల న్యాయాధిపతి ఎలాగవుతాడు? అంతే కదండి. అందరికీ ఒకే బహుమానం ఇస్తే ఆయన నీతి కలిగిన వాడు ఎలాగవుతాడు? కాబట్టి ప్రభు కొరకు మనం ప్రయాసపడదాం. ఒకవేళ రక్షించబడి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి సంఘంలో చేర్చబడి సభ్యులుగా మీరుంటూ ఇటువంటి లక్షణాలు లేకుండా నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నా కొరకు కూడా దేవుడు బహుమానాలు ఇచ్చాడు, ఆ కిరీటం మీద ఉంది, భుజాన్ని వేసుకొని నేను పరలోకంలో ఊరేగుతాను అని అనుకుంటే నువ్వు పొరపాటు పడినట్టే. కలల కనక నువ్వు ప్రయాసపడు. మొన్న ఎవరు అన్నారు? అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారట? కలలు కానీ వాటిని సాకారం చేసి, ఆ కళలు వేరు, ఈ కళలు వేరు. ఏదో నాకు పరలోకంలో బహుమానం, నేను రక్షించబడ్డానండి, నేను విశ్వాసినండి, నేను కూడా శీఘ్ర ప్రార్థన మందిరానికి వెళ్తానండి, ప్రభు వల్ల పాలుపప్పులు పొందుకుంటానండి, దశమ భాగాలు ఇస్తాను, అన్నీ ఇస్తానండి, నాకు ఏ డోకా లేదండి, హ్యాపీ అండి అని అనుకుంటున్నావేమో. ప్రభు వాటిని బట్టి నీకు కిరీటాన్ని ఇవ్వడు, వాటిని బట్టి నీకు నాకు అయినా బహుమానం ఇవ్వడు. నువ్వు ప్రభు కొరకు ప్రయాసపడు, ప్రార్థనలో ప్రయాసపడు, పరిచారకుడుగా నీవు ఉండు. అప్పుడు ప్రభు నీకు చక్కని బహుమానం ఇస్తాడు. అంతేగాని కలల కని నీ యొక్క జీవితాన్ని నువ్వు వృధా చేసుకో. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు లోకమును ప్రేమిస్తాడు, సత్యమే కాదా? దేవుడు లోకమును ప్రేమిస్తాడు, ఇది లిమిట్.
లిమిట్గా ప్రేమిస్తాడు దేవుడు. లోకమును ప్రేమించడం అంటే లోకమును నిన్ను మాత్రమే ప్రేమిస్తాడు, ఇది లిమిట్. అలాగే దేవుడు తన వారిని ప్రేమిస్తాడు, దేవుడు తన వారిని ప్రేమిస్తాడు, ఇది అన్లిమిటెడ్. దేవుడు లోకముని ప్రేమిస్తాడు, అది లిమిట్. దేవుడు తన వారిని ప్రేమిస్తాడు, అది అన్లిమిటెడ్. మూడవదిగా దేవుడు తన కొరకు త్యాగం చేసే వారిని ప్రేమిస్తాడు, అన్లిమిటెడ్ విత్ స్పెషల్ బోనస్. స్పెషల్ బోనస్ ఎవరికి స్పెషల్ బోనస్? ఎవరైతే దేవుని కొరకు త్యాగం చేసి దేవుని సంఘాన్ని ప్రేమిస్తారో వారికి దేవుడు అన్లిమిటెడ్ విత్ స్పెషల్ బోనస్ ఇస్తాడు. దేవుడు నీవు జస్ట్ చిన్న జీతంతో సరిపెట్టుకుంటావో లేకపోతే బోనస్ కూడా నువ్వు పొందుకుంటావో. దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నీకు బోనస్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు, అన్లిమిటెడ్ బోనస్. దేవుని ప్రేమించు, దేవుని సంఘాన్ని నీవు ప్రేమించు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు, సంఘంలో పరిశుద్ధులందరినీ కూడా నీవు ప్రేమించు. మనం ఎందుకు సంఘాన్ని ప్రేమించాలి? యేసుక్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు, తన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆ సంఘం కొరకు పడవలసిన పాటలన్నీ యేసుక్రీస్తు వారు పడ్డారు. ఈరోజు ఆ సంఘంలో నిన్ను నన్ను సభ్యులుగా దేవుడు చేశాడు. ఆ సంఘంలో చేర్చబడిన మన నుంచి ఆయన ఏం ఆశిస్తున్నాడో తెలుసా? నీవు కూడా సంఘంను ప్రేమించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రేమిద్దాం. ప్రేమిస్తే నెంబర్ 1 చెప్పండి. ప్రేమిస్తే పరిచారకుడిగా ఉండాలి, ప్రేమిస్తే ప్రార్థనలో పోరాడాలి, ప్రేమిస్తే సంఘము కొరకు ప్రయాసపడాలి. ఎపఫ్రా, పౌలు గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వారి ముగ్గురిని ప్రభు మన ముందు ఉంచాడు. ఈ లక్షణాలు నీలో ఉంటే దేవుని స్తుతించు, లేకపోతే పశ్చాత్తపడి ప్రభువా నేను నీ సంఘము కొరకు ప్రయాసపడతానని భారంతో ప్రార్థన చేసుకొని ఈ స్థలంలో నుంచి వెళ్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.